నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరిగిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులగణన అంశం కావచ్చు, చర్చనీయాంశం అవుతా ఉంది తెలంగాణ వరకు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ప్రధానంగా అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ వ్యూ ఏంటి, అసలు మీరేమనుకుంటా ఉన్నారు? ఇది ఏదైతే జనాభా ప్రాతిపదికన జరిగింది అనుకుంటున్నారా? ఎందుకంటే మందకృష్ణ మాది గారు చెప్పేది ఏంటంటే ఇది జనాభా ప్రాతిపదికన జరిగినట్టుగా కనపడట్లేదు, కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ స్వతహాగా చేసిన వర్గీకరణ కనపడుతుందని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం. దీనికి ఏం చెప్తారు సార్? కృష్ణన్న, ఇది కరెక్ట్ కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టినప్పటి నుండి, ఆ రిజర్వేషన్లు అమలవుతున్నప్పటి నుండి 70 ఏళ్ళు 75 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి ఈ సామాజిక వర్గం, ఈ యొక్క ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు, దాంట్లో మాదిగలు మెజార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నారు. మాలలు ఇప్పుడు ఒకే సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు ఈ 70 ఏళ్ళ నుంచి ఆ రిజర్వేషన్ లో. ఇది 30 ఏళ్ళ నుండి సుదీర్ఘంగా వర్గీకరణ జరగాలి, ఎస్సీలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి నువ్వు పోరాటం చేసినావు. దాంట్లో సందేహం లేదు. మొత్తం దాంట్లో వేల మంది, లక్షల మంది పాల్గొన్నారు. లక్షల మంది ఉద్యమకారులు ఈ వర్గీకరణ కావాలి, లక్షల మంది మాదిగ ఉపకులాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఉద్యమంలో పాల్గొన్నాయి. దాంట్లో నువ్వు నాయకత్వం వహించి సందేహం లేదు దీంతో. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 30 ఏళ్ల పోరాటంలో ఏ ముఖ్యమంత్రి కూడా రిస్క్ తీసుకొని సిద్ధశుద్ధితో చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది. మా హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు మాటిచ్చారు, వర్గీకరణ జరగాలి, ఎస్సీలలో 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పిన మాటను నిలబెట్టుకొని ముఖ్యమంత్రి గారికి, మా రేవంత్ రెడ్డి గారికి చెప్పారు హైకమాండ్, నువ్వు వర్గీకరణ చేసేయండి. దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దళితులలో అన్ని సామాజిక వర్గాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తే మా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన గ్రామంలో పుట్టి పెరిగి ఏ సామాజిక వర్గాల నష్టం జరిగిందని చూసినటువంటి వాడు. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వర్గీకరణ చేసి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేశాడు. ఆనాడు ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. అయితే ఆనాటి రిపోర్టు కూడా తీసుకున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఉన్నటువంటి కమిషన్ వేసినటువంటిది కూడా ఆ రిపోర్టు కూడా తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినటువంటిది ఆ రిపోర్టు కూడా తీసుకున్నాడు. అంతకుముందు కమిషన్ రిపోర్టు కూడా తీసుకున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఈ మధ్య కాలంలో వేసినటువంటి కమిషన్ల రిపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఒక కమిటీ వేశాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారితో సహా అనేక మంది మంత్రులను, సభ్యులను పెట్టి కమిటీ వేశారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు దాని మీద పూర్తిగా అన్ని కమిషన్ల రిపోర్ట్లు తీసుకొని, సర్వేల రిపోర్ట్లు కూడా తీసుకొని, ఇప్పుడు వేసిన కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారికి పూర్తిగా వివరించారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు. ఇది ఖచ్చితంగా వర్గీకరణ చెయ్యాలి, ఈ మాదిగ ఉపకులాల నష్టం జరుగుతుంది వాస్తవం అని చెప్పి మా శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారితో అన్ని విషయాలు మాట్లాడి కమిషన్ రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లు శూన్యంగా పరిశీలించిన తర్వాతనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకొని వర్గీకరణ చేయడం జరిగింది. 9% ఏమో మాదిగ ఉపకులాలకు, 1% ఉపకులాలకు, 5% మాల ఉపకులాలకు.
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేసిండు. ఇది రాష్ట్రం నుండి మాదిగ సామాజిక వర్గం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ఉపకులాలు కూడా సంతోషంగా ఇంకొక ఉన్నాయి. పెద్ద టాక్ ఉందని ఇక్కడ ఏంటంటే మాల నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ప్రధానంగా వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రోద్బలంతోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది మాలలకి అనేది ఇంకొక పక్క చర్చ జరుగుతుంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, అందులో ప్రధానంగా మాల నాయకులు ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో కూడా ఒక మాల నాయకుడు వచ్చి ఇదంతా వర్గీకరణలో పాల్గొన్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. తప్పది, శుద్ధ తప్పు, పచ్చి అబద్ధం. మా ముఖ్యమంత్రి గారు అన్ని సామాజిక వర్గాల గురించి, అన్ని కులాల గురించి తెలిసిన మహానాయకుడు. మా హైకమాండ్ ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాల గురించి తెలిసినటువంటి వ్యక్తులు. మా రాహుల్ గాంధీ గారు కానీ, మా సోనియమ్మ గారు కానీ, మా మల్లికార్జున్ ఖార్గే గారు, వీళ్ళే ఖచ్చితంగా వర్గీకరణ చేయాలని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత, సర్వేల రిపోర్ట్లు తెప్పించుకొని, కమిషన్ల రిపోర్ట్లు తెప్పించుకొని, కమిటీ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే వర్గీకరణ జరిగింది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ లేదు, అది తప్పు. ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు వర్గీకరణ చేశాడు, ఇది వాస్తవం. దీని మీద కావాలని మీరేదో దురుద్దేశంతో మాట్లాడితే ఇది సరైనది కాదు. ఇది అందరూ సంతోషంగా ఉన్నారు. కులగణన చేసింది కూడా బీసీలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. బీసీలందరికీ 42% రిజర్వేషన్, వాళ్ళందరూ కూడా సంతోషంగా. మళ్ళీ ఇప్పుడు మందకృష్ణ 11% ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, ఎందుకు 9% మాకు పరిమితం చేస్తా ఉన్నారు? 11% ఎట్లా అవుతుంది? మన మాదిగా ఉపకులాల జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తారు కానీ ఇష్టం వచ్చినట్టు 11% ఇచ్చి 3% మాలాడికి ఇస్తే అది కూడా అన్యాయమే కదా. ఇప్పుడు ఆయన మళ్ళీ డిస్కషన్ చేస్తా ఉన్నాడు కదా 11%. ఆ డిస్కషన్ కాదు, పూర్తిగా వర్గీకరణ కాకముందు కృష్ణన్న గారికి మొత్తము అన్ని విషయాలు తెలిసినాయి. మా మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు పూర్తిగా ఆయనకు వివరించిండు, 2 రోజులు వివరించిండు. మా ముఖ్యమంత్రి గారు 45 నిమిషాలు వర్గీకరణ కాకముందు అన్ని విషయాలు చెప్పిండు, కరెక్టే అని కృష్ణమాది గారు అన్నారు. వర్గీకరణ చేయండి, మీరు చెప్పింది వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. మొత్తం యావత్ దళిత నాయకులందరూ కూడా మాదిగా ఉపకులాల నాయకులు, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్లను, అడ్వకేట్స్ ను, అనేక మంది నాయకులు అందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే వర్గీకరణ జరిగింది. మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు? మరి వీళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత ఆయన వ్యక్తిగత విషయం, వీళ్ళలో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మాకు తెలియదు. కానీ మా ముఖ్యమంత్రి గారు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని వర్గీకరణ చేసాడు. ఈ బీసీ కులగన్న అంశం కూడా కొంత అంటే బీసీలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అందులో మీ పార్టీ నాయకుడు ప్రధానంగా బయటకు వచ్చి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి ఇది తప్పుల తడక, ఇది అసలు లెక్క ప్రకారం కేసీఆర్ చేసిందే బాగుంది కానీ ఇది అసలు తప్పుల తడక అంటూ కూడా ఆయన కాలబెట్టాలి, దీన్ని తగలబెట్టాలన్న చేసిన అంశాలు బీసీల్లో కొంత రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. బీసీలు రెచ్చగొడితే రెచ్చిపోతారు కానీ 70 ఏళ్ళ నుంచి ఎవరు కులగణన వేయలే. 70 ఏళ్ళ నుంచి ఎవరు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వలే. అవును, అలాంటి పరిస్థితిలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని, బీసీల మీద ప్రేమతోని, బీసీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని ఆలోచనతోని, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఎదగాలనే ఆలోచనతోని 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బీసీల జనాభా లెక్కలు చేశాడు. నేను తిరుమల మల్లన్న గారిని ఒకటి అడుగుతున్నా, అంతకు ముందు 10 ఏళ్ళు ఆయన కుటుంబ సర్వే మంచిది అంటున్నావు కదా, మరి ఆ కుటుంబ సర్వేలు ఎందుకు బయట పెట్టలేదా? తిరుమల మల్లయ్య గారు చెప్పండి, మీరు అన్నగారు మీరు చెప్పండి, ఎందుకు బయట పెట్టలే కేసీఆర్ అన్నట్టు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఎందుకు బయట పెట్టలేదని నేను అడుగుతున్నా. కుటుంబ సర్వేలు చేయించాడు కదా, మరి ఆ సర్వేలు చేయించినప్పుడు బయట ప్రకటించలేదు, అసెంబ్లీలో ప్రకటించలేదు. మరి జనాభా, బీసీల జనాభా గింతుంది, ఎస్సీల జనాభా గింతుంది, ఎస్టీల జనాభా గింతుంది, రెడ్ల జనాభా గింతుంది, వెల్మల జనాభా గింతుంది, బ్రాహ్మణుల జనాభా గింతుంది, మార్వాడి జనాభా గింతుంది. ఇవన్నీ ఎందుకు ప్రకటించలేదే? దాన్ని అడగవు మరి, ఎందుకు ప్రకటించలే? 10 ఏళ్ళు ఎందుకు అడగలే? ఉక్కుపాదం మోపిండి, నిన్ను కూడా అరెస్ట్ చేయించాడు కదా, నీ మీద కూడా ఉక్కుపాదం మోపిండి కదా అన్నాడు ముఖ్యమంత్రి. ఆనాటి ముఖ్యమంత్రి మన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిండు కదా, బీసీ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిండు కదా. ఎవరు మా హక్కులను అడిగిన ప్రతి నాయకుడి మీద ఉక్కుపాదం మోపిండు కదా. మందకృష్ణ మా దగ్గర జైలుకు పంపించింది కదా, మరి నిన్ను కూడా జైలుకు పంపించింది కదా. మరి ఎట్లా మాట్లాడతావా తిరుమల మల్లయ్య గారు? ఇప్పుడు అంటే ఏమన్నా చేతులు మారినాయనా లేకుంటే ఎట్లా? నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఫస్ట్
మరి నీకు బీజేపీ వాళ్ళు చెప్తున్నారా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారా మాకు అర్థం కాలేదు. నువ్వు ఎప్పుడైతే హెలికాప్టరు శ్రీనివాసరావు బడా కాంట్రాక్టర్ కిరాయిలకు ఇచ్చుకున్నటోడు కాదు, శ్రీనివాసరావు 1000 కోట్లకు ఉన్నటువంటి బడా బాబు. శ్రీనివాసరావు కేసీఆర్ కు బంధువు, మాజీ ఎంపీ వినోదరావు గారి అన్న, నెంబర్ 1 కాంట్రాక్టర్, కేసీఆర్ కుటుంబానికి బినామీ. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ కుటుంబానికి బంధువు దగ్గర. మరి అలాంటి శ్రీనివాసరావు హెలికాప్టర్ ఎక్కి నువ్వు బీసీ ప్రజల మీటింగ్ కు పోయినవు అంటే నువ్వు దీన్ని నువ్వు ఎంత ఇచ్చినాయా నీకు? నాకు చెప్పు. కేసీఆర్ కేటీఆర్ నీకు ఎంత ఇచ్చిండు? శ్రీనివాసరావు అన్నట్టయినా బీఆర్ఎస్, పక్క బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబానికి సంబంధికుడు, అలా బంధువు. మళ్ళా 1000 కోట్లున్నోడు, హెలికాప్టర్ కిరాయికి ఇచ్చుకొని బతికేటోడు కాదు. 1000 కోట్లున్నోడు వాళ్ళ ఫ్యామిలీ కోసం హెలికాప్టర్ కొనుక్కున్నాడు. అటువంటి హెలికాప్టర్ కేసీఆర్ కుటుంబమే ఆయన హెలికాప్టర్ వాడింది, శ్రీనివాసరావు కుటుంబమే హెలికాప్టర్ వాడింది. అటువంటి హెలికాప్టర్ నీకు ఇచ్చిందంటే ఏందా తిరువనమలన? మరి నువ్వు కేసీఆర్ ఎంత పంపించిండు, ఎంత కమ్ముడు పోయినావు, బీసీల పేరు మీద బీసీల సెంటిమెంట్ ను ఎంత కమ్మేసినావు, ఇది మొదలు చెప్పు. అంటే బీఆర్ఎస్ కమ్ముడు పోయిందంటారా? మరి అంతే కదా. అరే అంతే కదా, హెలికాప్టర్ అంటే ఏందే? కానీ ఇప్పటికి నేను కాంగ్రెస్ నేను కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కింది అనుకో, కేసీఆర్ కార్ ఎక్కింది అనుకో, నన్ను ఏమంటారా? అంతే కదా. కేటీఆర్, హరీష్ రావు కార్ ఎక్కింది అనుకో, ఏమంటారు నన్ను? బీఆర్ఎస్ అంతే కదా. అంటే అమ్ముడు వేయండ్రు అని అనుకుంటారు కదా. మరి ఎట్లా అమ్ముడు వేను? నువ్వు హెలికాప్టర్ కిరాయి తీసుకోవాలి, కానీ సొంత హెలికాప్టర్ పంపించింది ఆయనకు. బీఆర్ఎస్ బడా నాయకుడు శ్రీనివాసరావు, కేసీఆర్ కుటుంబ సభ్యుడు. మరి అటువంటి హెలికాప్టర్ నువ్వు ఎక్కినవంటేనే నీ గురించి అర్థమై ఉంటుంది బీసీ ప్రజలందరికీ. అర్థం చేసుకో, ఒక జాతి మనల్ని నమ్ముతుందంటే ఆ జాతి కోసం ప్రాణత్యాగమైన చేయాలి తప్ప అట్లాంటి అమ్ముడు పోయే కార్యక్రమాలు. కానీ ఇప్పటికీ నేను రాహుల్ గాంధీ చేతుల్లోనే ఉన్నాను, ఆయన చెప్పిన నినాదాల ప్రకారం నేను పాటిస్తా ఉన్నాను, కానీ ఇక్కడ ఉన్న చోట మోటా లీడర్లను పాటించడం. నువ్వు ఏ సమస్య అయితే ఉన్నదో నీవు అట్లాంటి గౌరవం ఉన్నవి, రాహుల్ గాంధీ గారి మీద గౌరవం ఉంటే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారి దగ్గరికి బీసీ నాయకులందరినీ, ఆర్కృష్ణను ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకుపోయి రాహుల్ గాంధీ గారి కూర్చుని రాహుల్ గాంధీ గారితో చర్చించనుంటివి. సోనియా గాంధీ అమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అమ్మ దగ్గర చర్చించనుంటివి. నీకు నిజంగానే నీకు నీ నిబంధనలు, నీకు ఒక పార్టీ మీద గౌరవం, కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద గౌరవం ఉంటే నువ్వు ఎందుకు వివరించనుంటివి ఇదంతా? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి ఇట్లా ఉంది అయ్యా, మీరు దీన్ని పరిశీలించండి, దీన్ని న్యాయం చేయండి చెప్పనుంటి. రైట్, మరి ఎందుకు చెప్పలేదు ఆయన? రాహుల్ గాంధీ గారికి ఎందుకు చెప్పలే? మా సోనియా గాంధీ గారి అమ్మకు హైకమాండ్ దగ్గరికి ఎందుకు పోలే నువ్వు? అదే అడుగుతున్నాం మేము. మరి ఎందుకు చేయలేదు? అది గుర్తుపెట్టుకోలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మల్లన్న గారు, మనం ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి, ఒక లక్ష్యానికి కట్టుబడి ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కట్టుబడి ఉండాలి. నీకు హైకమాండ్ ఉన్నది, ఇక్కడ న్యాయం జరగకపోతే హైకమాండ్ దగ్గరికి వెళ్ళు. హైకమాండ్ మీద నువ్వే అంటున్నావు కదా రాహుల్ గాంధీ గారి మీద విశ్వాసం ఉన్నదని. రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి చెప్పు, విషయం అంతా వివరించి చెప్పు, మనకు న్యాయం చేస్తాడు. మనకు హైకమాండ్ అయిందే కదా, రాహుల్ గాంధీ గారి కదా, సోనియమ్మనే కదా, మరి వాళ్ళకు పోయి చెప్పు. కానీ ఇక్కడ శ్రీనివాసరావు గారి బీఆర్ఎస్ సంబంధించిన శ్రీనివాసరావు గారి హెలికాప్టర్ ఎక్కి కేసీఆర్ డైరెక్షన్ లో, కేసీఆర్ ఆ హెలికాప్టర్ శ్రీనివాసరావు చెప్పినాక హెలికాప్టర్ నీకు పెట్టి ఆ హెలికాప్టర్ ను వ్యక్తి బహిరంగ సభకు వచ్చింది. ఏమి జాతి నాయకుడు అన్నట్టే, బీసీ జాతి నాయకుడు అన్నట్టేనా ఇది? ఎట్లనే అది అర్థం చేస్తా. ఫైనల్ ఒక క్వశ్చన్ కాదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండు, ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో ఆ ప్రతి చోట కదా, ప్రతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఉంటుంది, సో దానికి పోటీకి సిద్ధంగా ఉన్నానని నిన్న ఒక మాట అన్నాడు. నవ్వుకోవాలి. ఇది మీరు ఎట్లా అడుగుతుండ్రు? కేసీఆర్ ఏం మాట్లాడుతుండ్రు? మత్స్యం లీడ్ మాటలు ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు. కేటీఆర్ అంటుడు వాడు డప్పగాడు, అట్టి వేస్ట్ నా కొడుకు. వీళ్ళ మాటలు పట్టుకొని మీరు అడుగుతారు. ఎందుకే ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ పెట్టలేదా? ఎవరి వీళ్ళు తెలంగాణ ప్రజలకు వీళ్ళ మీద విశ్వాసం ఉన్నదా? గ్రాడ్యుయేటెడ్ ఎన్నికలు జరుగుతున్నాయి ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టినోడు రేపు ఎమ్మెల్యేలకి వీళ్ళకు రేపు ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా, మీకు ఆ విశ్వాసం ఉంది కదా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారని. మీరు మొత్తం ఈ 10 మంది 39 మంది మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోదాం పని. మరి
పోదాం పండే. అరే మొత్తం మంది రాజీనామా చేయండి, 39 మంది ప్లస్ 10 మంది, మీకు ఉప ఎన్నికలకు వెళ్దామని ఉన్నది కదా, పోదాం పండి. మరి కేటీఆర్ అంటుండు కదా, మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కొడంగల్లో నువ్వు రాజీనామా చేయి, ఇప్పుడు గెలిపి ఆ మాట అనే ముందు ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారని నువ్వు అనుకుంటే మొత్తం నువ్వు రాజీనామా చేసి సిరిసిల్ల మీ అయ్యను కేసీఆర్ ను గజ్వేల్ రాజీనామా చేయమా, హరీష్ రావును సిద్దిపేటలో రాజీనామా చేయమా, మొత్తం మీ 39 మంది మీరు రాజీనామా చేసినాక 37 ఆ 36 వాళ్ళని కూడా రాజీనామా చేయొచ్చు. మీరు ముగ్గురు రాజీనామా చేయండి, ఇక్కడ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పండి. అప్పుడు ఉప ఎన్నికల్లో మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచి వచ్చారు అనుకో, మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారిని అడగండి, నువ్వు రాజీనామా వేయి కొడంగల్లో మళ్ళీ పోటీ చేస్తున్నామని. ముఖ్యమంత్రిగా రేపు భూషుడికే ముఖ్యమంత్రిగా ఉండడం అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? కొడంగల్ ప్రజలు బ్రహ్మరథం బట్టి కొడంగల్ ప్రజలు మా ముఖ్యమంత్రి గారిని గెలిపించి నువ్వు ముఖ్యమంత్రిగా కావాలి అని పంపించారు. అటువంటి దమ్మున నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మా ముఖ్యమంత్రిగా నువ్వు రాజీనామా నువ్వు గెలిపించిన ఎవరవి, లేకుంటే నువ్వు ఇంటి ఓటెత్తి గెలిచిందాడా? అది గుర్తుపెట్టుకో. నీకు ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి. మీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీ ఇవ్వబడి, వాళ్ళందరూ రాజీనామా చేసి పోటీ చేయమని, దమ్ముంటే పోటీ చేయమని, ఆ తర్వాతనే మాట్లాడు. ఎమ్మెల్సీగా పోటీ అయినటువంటి వాడివి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ అయినటువంటి వాడివి, ఇంకా నువ్వు నీతులు చెప్తే ఎట్లా? నేను నీతులు చెప్తే ఎట్లా? ఎమ్మెల్సీగానే మీకు దమ్ము లేదు, దమ్ముంటే ఎమ్మెల్సీగా పోటీ చేయండి, పోటీ చేసి గెలవండి. చూడు, డిపాజిట్లు రావు, తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎవడు ఓట్లు వేయరు, మమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేసే ప్రమాదం ఉంది అనుకుని భయపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయదు. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి లెజెండ్.